ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫుల్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే వల్లి డోర్ ఓపెన్ చేసి పెట్టి వెళ్ళి పడుకుంటుంది. అయితే వల్లి డోర్ ఓపెన్ చేసింది అనుకొని ఆనందరావు దొంగతనానికి వస్తాడు. అయితే తిరుపతికి దాహం వేసి నీళ్ళు తాగడానికి లేస్తాడు. అయితే డోర్ ఓపెన్ చేసి ఉండేది చూసి డోర్ క్లోజ్ చేసి నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోయేవాళ్ళు అంటూ డోర్ క్లోజ్ చేసి పడుకుంటాడు. ఇది తెలియని ఆనందరావు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే డోర్ ఓపెన్ అవ్వదు. ఏంటి వల్లి డోర్ ఓపెన్ చేస్తాను అన్నది కదా, డోర్ ఓపెన్ చేయలేదు అని చెప్పేసి వెళ్ళి వల్లికి కాల్ చేస్తాడు. అయితే ఫోన్ రింగ్ అవ్వగానే వల్లి భయపడుతుంది. కొంపతీసి దొరికిపోయాడా ఏంటి, నాకు కాల్ చేస్తున్నారు డోర్ అనేసి భయపడుతుంది. అయితే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేయలేదు ఏంటమ్మడు అని అంటే, లేదు డోర్ ఓపెన్ చేశా కదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి వస్తుంది. సరే అని చెప్పేసి డోర్ క్లోజ్ చేయడం చూసి డోర్ ఓపెన్ చేసి వెళ్తుంది. అయితే డోర్ ఓపెన్ చేసింది కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న లోపలికి వస్తాడు. లోపలికి వస్తే తిరుపతి నిద్రలో మాట్లాడుతూ ఉంటాడు. భయంతో కింద పడిపోతాడు. కానీ తిరుపతి అది చూసుకోడు. ఇంతలో కట్ చేస్తే ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నేమో వెయిట్ చేసావు, కిటికీ ఓపెన్ చేసి కూడా లోపలికి పిలుచుకొని వచ్చావు, ఇవాళ ఏమైంది నీకు, కొత్త మాటలు మాట్లాడుతున్నావు అన్నట్టు వాదించుకుంటూ ఉంటారు. అయితే ఈ క్యూట్ ఫైట్ మధ్యలో ప్రేమ ధీరజ్ పైకి ఒక చెంబు విసురుతుంది. అది వెళ్ళి ఆనందరావు పైన పడుతుంది. అయితే అరవకుండా కంట్రోల్ చేసుకుంటాడు. అయితే కట్ చేస్తే ఇటువైపు ధీరజ్ ఇంత సైకోలా తయారయ్యావేంటి అని అడుగుతూ ఉంటాడు. సారీ రా, మిస్ అయినందుకు అని చెప్తుంది. మరోవైపు సాగర్ నర్మదతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే చేయి వేయగానే మస్కిటో కాయిల్ తీసుకొని కాల్ చేస్తుంది. అయితే ఆ మస్కిటో కాయిల్ కాస్త వెళ్ళి ఆనందరావు పక్కన పడుతుంది. అయితే అది చూసుకోకుండా ఉంటే అతని బెడ్షీట్ కాలిపోతుంది. అయితే అది కూడా కంట్రోల్ చేసుకొని అరవకుండా ఉంటాడు. అయితే వల్లి కీస్ పెట్టిన ప్లేస్ తెలుసు కాబట్టి వెళ్ళి తీసుకుంటాడు. ఇంతలోకి నర్మద వాటర్ కోసం లేస్తుంది. అది గమనించి కర్టన్ వెనుక వెళ్ళి దాక్కుంటాడు. నర్మద అది గమనించి దొంగ అంటూ వచ్చి అరుస్తుంది. అయితే ఇంతలోకి ఆ అరుపులకి అందరూ వస్తారు. తిరుపతి నర్మద పట్టుకోవడానికి ట్రై చేస్తే విడిపించుకొని పారిపోతాడు. ఇదంతా విన్న చందు వల్లి కూడా లేస్తారు. వల్లి షాక్ అవుతుంది, దొరికేశాడా అంటూ. ఆనందరావు ఎలానో ఒకలా తప్పించుకొని ఎదురింట్లోకి భద్రావతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు, దొంగ ఎట్టుపోయాడు ఎవరు అని చెప్పేసి. ఆనందరావు భద్రావతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఎలానో అయితే ఒకలా తప్పించుకున్నాను అని అంటాడు. కానీ భద్రావతికి ఆ సౌండ్ విని ఎవరక్కడ అని చెప్పి అడుగుతుంది. భద్రావతికి ఆనందరావు దొరికిపోతాడా? తరువాయి భాగంలో చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.